తిమ్మాపూర్ దక్షిణి యామిని తిమ్మంపేట మంద ఉప్పుగారు మాన్పాటి కవిత అమ్మడంపల్లి రెడీ ఉండండి జీ రఘునాథ్పల్లి పూనూరు 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 కడకోట దత్తరి 2,500 ఇండ్లు మంజూరైనాయి. 175 కోట్ల రూపాయలు మనకు మన నియోజకవర్గంలో ఖర్చు చేయబోతున్నారు. అయితే మనం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణము లబ్ధిదారుల ఎంపిక చేసి చాలా రోజులైంది. చాలా మంది చాలా చురుకుగా ఇళ్ల నిర్మాణాన్ని చేసుకుంటున్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతో పాటు వాళ్ళు స్వయంగా కూడా సపోర్ట్ చేసి కొన్ని డబ్బులు కలుపుకొని ఇల్లు మంచిగా కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా స్వంత ఇల్లు లేని వాళ్ళు ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు వస్తున్న క్రమంలో సర్పంచులు అధికారులు సమన్వయంతో పనిచేసి ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను మొన్న జనగామలో కలెక్టర్ గారి సమక్షంలో మన ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన హౌసింగ్ ఇంజనీర్లందరూ పిలిచి ఒక సమీక్ష పెట్టాను. ఆ సమీక్షలో వాళ్ళందరికీ కూడా ఒక వారం రోజుల పాటు అన్ని గ్రామాలు తిరగాలి, సర్పంచ్కి సమాచారం ఇచ్చి లబ్ధిదారులందరితో సమావేశం పెట్టి లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకొని, ఒకవేళ బిల్లులు రాకపోయినా ఇసుక విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలని, రెండవది ₹1,00,000 పెట్టుబడి కూడా ప్రారంభంలో చేయలేని వారు ఉంటే వాళ్లకు మహిళా సంఘాల ద్వారా కానీ బ్యాంకుల ద్వారా కానీ ₹1,00,000 ఆర్థిక సాయం కూడా ఇప్పించాలని చెప్పి నేను ఎంపీడీఓలను అదేవిధంగా హౌసింగ్ అధికారులను కోరడం జరిగింది. నేను సర్పంచులకు చెప్పేది ఏంటంటే, దయచేసి మే 31, 2026 లోపల మీ గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి. అంటే ఇంకా మనకు ఈ ఏప్రిల్ మే దాదాపు 50 రోజుల సమయం ఉంది. ఈ 50 రోజుల సమయంలో మీరు లబ్ధిదారులకు 1-2 సార్లు కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. మే 31 లోపల చినుకులు పడకముందే, వర్షాకాలం ప్రారంభం కాకముందే గృహ ప్రవేశాలు జరగాలి. ప్రతి గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే కానీ ఇంకెవరైనా అధికారులు రాలేకపోవచ్చు. స్థానికంగా కూడా సర్పంచ్ గారే లబ్ధిదారులతో కలిసి గ్రామాల్లో గృహ ప్రవేశాలు కూడా చేయాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం. చాలా గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగారు, ఇచ్చాము. కానీ కొన్ని గ్రామాల్లో ఇంకా ఒకరో ఇద్దరో మార్కౌట్ కూడా తీసుకోలేదు. కొన్ని గ్రామాలలో మార్కౌట్ తీసుకున్నారు కానీ ఇంకా ఇల్లు ప్రారంభం కాలేదు. కాబట్టి ఈ వారం రోజులలో గ్రామాల పర్యటన సందర్భంగా ఒకవేళ మార్కౌట్ తీసుకోకుండా, మార్కౌట్ తీసుకొని పనులు ప్రారంభించకుండా వాటిని క్యాన్సిల్ చేసి అదే గ్రామంలో అర్హులైన వాళ్ళకి ఇస్తామనే విషయాన్ని కూడా స్పష్టంగా లబ్ధిదారులకు చెప్పాలి. మీరు ఉపయోగించుకుంటలేరు, వేరే వాళ్ళకన్నా అది ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏ గ్రామంలో 2-3 మిగులుతాయో ఆ గ్రామంలోనే ఇస్తాం, వేరే ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయం. కాబట్టి గౌరవ సర్పంచ్లందరూ కూడా మీ గ్రామంలో లబ్ధిదారులందరితో సమావేశపరిచి మాట్లాడి మే 31 లోపు తప్పకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించాలని చెప్పి నేను కోరుతున్నాను. మళ్ళీ మనకు వచ్చే నెల మే మాసంలో మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నది.
ఏ గ్రామంలోనైతే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సర్పంచ్లు ముందు నుండి పూర్తి చేస్తారో ఆ గ్రామానికి ఇస్తారు. మీకు ఇది ఛాలెంజ్. ఒకటికి నేను కూడా సర్పంచ్ ఎగిరేసుకుని తిరిగితే కలవదు, పని చేయాలి. నేను ఎట్లా కష్టపడుతున్నానో పిల్లలు వేస్తే నియోజకవర్గంలో ఉంటారు. మీరు కూడా అట్లా కష్టపడాలి. మీరు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకపోతే మీకు ఇల్లు రావు, ఇవ్వరు. కాబట్టి సర్పంచ్ల పైన భారం ఉన్నది. మీకేం ఇబ్బంది అయితే అధికారులకు చెప్పండి. అధికారులతో కాలేదంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. సార్ మా దగ్గర 2-3 ఆగిపోయినాయి, ఈ కారణం వల్ల ఆగిపోయినాయి, మీరు సార్ అధికారులతో మాట్లాడమంటే నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండవది, ఇది కూడా సర్పంచ్లకే నేను చెప్పదలుచుకున్నాను. మన యాసకి కోతలు దగ్గరికి వచ్చినాయి. దాదాపుగా మన దగ్గర అన్ని గ్రామాల్లో కూడా ఐటీపీ సెంటర్లు కానీ పిఎస్సిఎస్ సెంటర్లు కొనుగోలు కేంద్రాలను పెట్టారు. ఇంకా కావాలంటే కూడా ప్రతి గ్రామంలో లేని దగ్గర కూడా ఐటీపీ సెంటర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి గ్రామంలో రైతులకు ఇబ్బంది కాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి. ఐకేపీ సెంటర్ ఇచ్చిన కాడ సర్పంచ్ ముందుండి మహిళా సంఘాలకు సహకరించాలి. పిఎస్సిఎస్ ఇచ్చిన కాడ వాళ్ళు చేసుకుంటారు. కానీ ఐకేపీ సెంటర్లకు ఇచ్చిన కాడ సర్పంచ్ జర ముందుండి వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే మహిళా సంఘాలకు మీ సహకారాన్ని అందించాలి. ప్రతి గ్రామంలో కూడా ఐకేపీ ద్వారా పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే రైతులు ధాన్యం అమ్ముకునే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అమ్ముకోకపోతే వాళ్ళకి మద్దతు ధర రాదు అనే విషయం ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి అందరూ కూడా కొనుగోలు కేంద్రాలకి వస్తున్నారు. ఆ కొనుగోలు కేంద్రాలు కూడా మీ గ్రామంలో వరికోతలు ఎప్పుడు ప్రారంభమవుతాయో ప్రారంభమైన 2-3 రోజుల్లోనే ఐకేపీ సెంటర్ మీరే స్టార్ట్ చేయండి. నేను రాను. మీరు మీ మహిళా సంఘాల్లో ఐకేపీ సెంటర్లను కల్లాల దగ్గర మంచిగా కొబ్బరికాయ కొట్టి మీరే ఐకేపీ సెంటర్లను కూడా ప్రారంభించుకోండి. మీరైతే ఎక్కడికైనా 1-2 కిలోమీటర్లు వస్తా కానీ అన్ని గ్రామాలకు రాలేను నేను. కాబట్టి ఈ పని కూడా సర్పంచ్లే చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. మూడవది, వ్యవసాయ శాఖ వారు వ్యవసాయ యాంత్రీకరణ కొరకు 50% సబ్సిడీ పైన యంత్రాలు ఇస్తున్నారు. ట్రాక్టర్లు కావచ్చు, హార్వెస్టర్లు కావచ్చు, రోటివేటర్స్ కావచ్చు, బేలర్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఇట్లా వ్యవసాయ శాఖ వాళ్ళు ఇస్తున్నారు. ఎవరైతే రైతులు 50%, ఉదాహరణకు ఒక బేలర్ ఉంది, బేలర్ ధర 3,20,000. బేలర్ అంటే గడ్డి కట్టేది, గడ్డి చుట్టి కట్టలు కట్టేది, దాని ధర 3,20,000. రైతు 1,60,000 కడితే ఇంకా 1,60,000 ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది, సగం ధరకే ఇస్తుంది. ఇది మనము రైతులకు చెప్పి ఎవరైనా ఉత్సాహంగా కొనుక్కునే శక్తి ఉన్న రైతులకు చెప్పి వాళ్ళు కొనుగోలు చేస్తే ఊరిలో ఒక రోటివేటర్ ఒక బేలర్ ఉన్నా ఆ ఊరికి సరిపోతుంది. హార్వెస్టర్ ఒక ఊరికి ఒకటి ఉన్నా కూడా సరిపోతుంది. అట్లా మీరు రైతులను కూడా ప్రోత్సహించి ఎవరైనా రైతులు ముందుకు వచ్చి కొనుగోలు చేయాలనుకుంటే అక్కడ వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి 50% వీళ్ళు కడితే వెంటనే గవర్నమెంట్ 50% కాంట్రిబ్యూట్ చేసి వ్యవసాయ యాంత్రీకరణ కొరకు, ఫామ్ మెకనైజేషన్ కొరకు మరి యంత్రాలు ఇస్తున్నారు. ఎందుకంటే వ్యవసాయ కూలీలు దొరుకుతలేదు, పనులు కొంచెం ఇబ్బంది అవుతుంది, పెట్టుబడి పెరుగుతుంది. కాబట్టి మనం ఈ యంత్రాల ద్వారా వ్యవసాయం చేసుకుంటే కొంత లాభసాటిగా ఉంటుందనేది ప్రభుత్వం ఆలోచన. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫామ్ మెకనైజేషన్ కొరకు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నారు. దాన్ని రైతులు ఉపయోగించుకునే విధంగా కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో వ్యవసాయానికి అండగా ఉండాలి, రైతులు తోడుగా ఉండాలనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్న విషయం మీకు తెలుసు. ఇవాళ పంట రుణాలు మాఫ్ చేసినాం, సంవత్సరానికి 2 సార్లు 12,000 రూపాయల రైతు భరోసా ఎకరానికి ఇస్తున్నాం. అదేవిధంగా సన్నాలు పండించిన రైతులకు మన వానాకాలంలో సన్నాలు రైతుల దగ్గర కొనుగోలు చేసినాం. మనం ఆ కొనుగోలు చేసిన రైతులందరికీ కూడా వాళ్ళకి రావాల్సిన బోనస్ కూడా మనం చెల్లించినాం. ఆ రకంగా అన్ని రకాలుగా కూడా మనము వాళ్ళకు ఉపయోగపడుతున్నాం. కాబట్టి రైతు సంక్షేమం కొరకు, మహిళా సంక్షేమం కొరకు, పేదల సంక్షేమం కొరకు ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్నారు. మీకు తెలియదు కాదు,
రాష్ట్ర ప్రభుత్వం పైన ఎవరెన్ని రకాలు మాట్లాడినా, రాజకీయ ఆరోపణలు చేసినా, విమర్శలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం పైన 8 లక్షల కోట్ల రూపాయల అప్పున్న మాట వాస్తవం. అది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి తీసుకున్నారా, ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి తీసుకున్నారా, లేదా ఏమైనా బిల్స్ పే చేసేటి పెండింగ్ లో ఉన్నాయా అనేది పక్కన పెడితే మొత్తంగా 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పైన ఉన్నది. దానికి ప్రతి నెల మితి కడుతున్నాం, అసలు కడుతున్నాం. ప్రతి నెల 6,500 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకు మనము మితి కట్టడానికి, వాయిదాలు చెల్లించడానికి సరిపోతారు. అంత పెద్ద మొత్తంలో అప్పుని కూడా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న చరిత్ర తెలంగాణ ప్రభుత్వానికి. ఇవాళ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించిన, లేదా గృహ జ్యోతి ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చిన, లేదా పేదవాళ్ళ కడుపు నింపాలన్న ఆలోచనతో ఇంటింటికి సన్న బియ్యాన్ని అందించిన, లేదా ఇందిరమ్మ సొంతింటి కాలం నెరవేర్చాలని చెప్పి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టిన, ఇవన్నీ కూడా కొత్తగా మనం ప్రవేశపెట్టిన పథకాలు. అవన్నీ కూడా అమలవుతున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడం లేదు, 6 గ్యారెంటీలను అమలు చేయడం లేదని తెల్లారేస్తే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవకాశం ఉన్నప్పుడు అన్ని దోచుకున్నారే తప్ప తెలంగాణ కానీ ప్రజలకు కానీ ఉడబెట్టింది ఏమి లేదు. అధికారంలో ఉన్న పెద్దలు వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్నారు. 100 ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయల ఆస్తులు, బ్రహ్మాండమైన ప్యాలెస్లను కల్పించే ఇళ్ళు, ఫామ్ హౌస్లు విపరీతంగా దోపిడీ చేసి తెలంగాణను దివాలా తీయించారు. అలాంటి మహానుభావులు ఇవాళ చాలా మాట్లాడుతున్నారు. దీన్ని గమనించాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు నేను మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ 2 సంవత్సరాల 4 మాసాల కాలంలో ప్రతి గ్రామంలో ఏదో ఒక చిన్న పని చేస్తూనే ఉన్నాం. నాకు తెలిసి మన నియోజకవర్గంలో, మన మండలంలో ప్రతి గ్రామంలో, ప్రతి తండాలో కూడా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతున్నది. ప్రతి ఇంట్లో సన్నబియ్యం తింటున్నారు. ప్రతి ఇంట్లో గృహజ్యోతి ద్వారా 0 బిల్స్ వస్తున్నాయి. ప్రతి మహిళ కూడా ఉచితంగా ఇవాళ ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తున్నది. అవి కాకుండా ఇవాళ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, సిసి రోడ్లు కానీ, సైడ్ ట్రైన్స్ కానీ, లేదా మహిళా సమాఖ్య భవనాలు కానీ, అవసరమైన గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ పెద్ద ఎత్తున చేపట్టి పనులు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. రాజకీయాలకు అతీతంగా మన గ్రామాలను, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దానికి అందరూ కలిసి రావాల్సిందిగా నా యొక్క మనవి. మనకు ప్రజాప్రతినిధిగా అవకాశం వచ్చినప్పుడు ఏం చేశామనేది చాలా ముఖ్యం. అవకాశం వచ్చిందా, తిన్నామా, తాగినామా, ఎగినా, దొరికినామా, అన్ని చిల్లర పనులు, చిల్లర చేష్టలు చేసి గ్రామానికి, నియోజకవర్గం చెడపేరు తెలియదు. మర్యాదగా ఉండాలి, హోదాగా ఉండాలి, అవినీతికి దూరంగా ఉండాలి, నిజాయితీగా పనిచేయాలి, కష్టం వచ్చినోడికి ఆదుకోవాలి, మన మార్పు చూపించాలి. అప్పుడే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఆ విధంగా రాజకీయాలకు అతీతంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, ఎన్నికైన సర్పంచులందరూ, ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని సరైన రీతిలో సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతూ, మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి ద్వారా మన జఫర్గఢ్ మండలంలో 20 మంది లబ్ధిదారులు, 20 కుటుంబాలకు 20,02,320 రూపాయలు చెక్కులను పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా 45 మందికి 13,29,000 రూపాయలను ఇవాళ పంపిణీ చేస్తున్నాం. అంటే ఈ రోజు ఇక్కడ 65 మంది లబ్ధిదారులకు దాదాపుగా 43,31,000 రూపాయలను ప్రభుత్వ పరంగా అందజేయడం జరుగుతున్నది. రాష్ట్రంలో మన నియోజకవర్గంలో
రాష్ట్రంలో మన నియోజకవర్గంలో అత్యధికంగా సీఎంఆర్ చెక్లు ఇస్తున్నాం, ఎల్ఓసీలు ఇస్తున్నాం. ఎవరు వచ్చినా కూడా కాదనకుండా నువ్వు ఏ పార్టీ, నువ్వు ఎవరికి ఓటు చేసినావనే ప్రశ్న తలెత్తకుండా ఎవరు వచ్చి ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన, వినతి పత్రం ఇచ్చినా అందరికీ సీఎంఆర్ఎఫ్లు, అందరికీ ఎల్ఓసీలు ఇస్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం సహాయం అందజేసే విషయంలో రాజకీయాలు అవసరం లేదనే ఉద్దేశంతో నేను పనిచేస్తున్నాను. మీరు కూడా సర్పంచ్లు కూడా నాకు ఓటేసిందో నాకు ఓటేయలేదా అనేది చూడకుండా గ్రామంలో ఎవరికైనా ఏదైనా ప్రభుత్వ పరంగా ఎల్ఓసీనో సీఎంఆర్ఎఫ్ అవసరం ఉన్నప్పుడు మీరు ముందుకు వచ్చి సాయం చేస్తే గుర్తుపెట్టుకుంటారు వారు. అరే మనం సర్పంచ్ ఓటు వేయకుండా కూడా మనకైతే సాయం చేసిందని గుర్తుపెట్టుకుంటారు. అట్లా మన పనితీరు ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ, చాలా మంది నిలబడి ఉన్నారు ఇక్కడ, కొంచెం మన వేదిక రైతు వేదికనే చిన్నగా అయిపోయింది, క్షమించవలసిన కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.